మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది పీరియాడిక్ భారీ యాక్షన్ థ్రిల్లర్. 3 దశాబ్దాల క్రితం చిరంజీవి నట విశ్వరూపం మళ్లీ ఈ సినిమాలో కనిపించబోతుంది అన్న అంచనాలున్నాయి. ఈ పాత్రకు సంబంధించి చిరంజీవి ప్రత్యేక కసరత్తులు చేయాల్సి ఉంది. అనిల్ రావిపూడితో చేస్తోన్న 157వ సినిమా తర్వాత చిరంజీవి 158 పనుల్లో నిమగ్నమవుతారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఇప్పటికే రకరకాల ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ పేరు తెరపైకి వచ్చింది. చిరు వయసుకు రాణి పర్ఫెక్ట్ గా సూటవుతుందని భావిస్తున్నట్లు ప్రచారం సాగింది. అయితే రాణి ముఖర్జీ కంటే ఆ పాత్రకు బాలీవుడ్ సంచలనం దీపికా పదుకొనె అయితే బాగుంటుందనే కొత్త ప్రపోజల్ తెరపైకి వస్తుంది. దీపిక అయితే పాన్ ఇండియాలో ఎంతో ఫేమస్. బ్యాక్కొటేషన్ కల్కి 2898 బ్యాక్కొటేషన్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అన్నింటిని మంచి సౌత్లోనూ ఫాలోయింగ్ ఉన్న నటి దీపిక. ఈ నేపథ్యంలో మేకర్స్ దీపికను అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారుట. సినిమాలో సెకండ్ లీడ్ కూడా ఉందంటున్నారు. ఆ పాత్రకు రాణి ముఖర్జీని పరిశీలించే అవకాశం ఉందంటున్నారు. మెగాస్టార్ లాంటి లెజెండ్తో కలిసి పనిచేయాలని ప్రతి నటి కోరుకుంటుంది. అయితే వయసు రీత్యా కొన్ని అడ్డంకులు కూడా ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో సీనియర్ హీరోలకు హీరోయిన్లు సెట్ అవ్వడం అన్నది అంత తేలిగ్గా జరగలేదు. ప్రస్తుతం 157వ సినిమా హీరోయిన్ విషయంలోనూ ఇదే తర్జన భర్జన కొనసాగుతుంది. నయనతారను అడిగితే ఆమె భారీగా పారితోషికం డిమాండ్ చేస్తోంది. దీంతో మేకర్స్ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. కాజల్, తమన్నా లాంటి వాళ్లను తీసుకున్నా వాళ్లు అంతగా కలిసిరారు.